తప్పకుండా రండి. సెపరేట్ గా మీ వాళ్ళందరికీ అదే వాళ్ళతో మాట్లాడప్పుడు సైడ్ సైడ్ కొండు సైడ్ కొండు సైడ్ కొండు అంత ఇంకా అంటున్నాడు. గ్యారెంటీ గెలుస్తాము మనం సిరిసిల్ల అన్నట్టు అంతటి తుఫాను వాతావరణం అనుకుంటాం. పోయింది సరే, పోయినాక మన పట్టణంలో నేతన్నలు కలలస్తాం అనుకోలేదు. నా రిక్వెస్ట్ ఒకటే, 4 నెలలు అయింది, పని లేదు, సాంచలు బంద్ పట్టారు. ఎప్పుడన్నా ఈ ప్రభుత్వానికి గట్టిగా మెసేజ్ ఇవ్వకపోతుంది మనం మళ్ళీ వాళ్ళకే ఓట్లేసినాం చెప్తున్నాం చేసినాం. ఏమనుకుంటారు, ఏం పని చేయకపోయినా ఏం చేయకపోయినా మాకే గుర్తున్నట్టు ఇదే కరెక్ట్ అనుకుంటారు. ఒకటే ఆలోచించుకోవచ్చు. అల్టిమేట్ గా ఒక ఆర్డర్ గురించి ఒక్కొక్కరి గురించి బస్సు తెరువు గురించి, ఆ బస్సు తెరువు కోసం ఇవాళ మీకు ఇంత మంచిగా 6-7 ఏళ్ళు మంచిగా నడిచింది. 6-7 ఏళ్ళు నడిచినాక ఆత్మహత్యలు బంద్ అయిపోయినాక దబ్బున సడన్ గా బంద్ చేస్తే కరెక్టా? అది నేను కూడా తుమ్మల నాగేశ్వరరావు గిటేరు వాళ్ళు మొత్తం నువ్వేం ఎడ్డేమంటాడు తెడ్డేమని మళ్ళా సేమ్ మళ్ళా మనకు 10 ఏళ్ల కింద ఎట్లా ఉందో ఉరిశాల తిరగ ఆ లెక్కల మారింది. భయపడాలి ఇప్పుడు అంటే ఆల్రెడీ పోతున్నాయి చనిపోతుంది కదా. 4 మందికి ఇబ్బంది ఉన్నాయి. 4 కుటుంబాలు. కాకపోతే నేను సార్ నేను పెట్టి కొట్లాడతాం. మాకు మీకు రిక్వెస్ట్ చేసేది కూడా 10-12 సీట్లు మనం గెలిచాము. మళ్ళీ తిరిగి 6 నెలల కేసీఆర్ గారు రాజున్నారు. ఆయన ఏం చెప్తే మళ్ళీ ఆ పరిస్థితి రైతులు బాధ